హలో గాయ్స్, చూసుకోవచ్చు కొన్ని అయితే బయటనే ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే నేను చూపెడతాను. ఈ పిల్ల అయితే ఇక్కడ ఉంది. మనం తీసిన ఆ పైన పెట్టిద్దాం. ఈరోజు బేబీస్ షూ పెట్టమంటున్నారు. బయటికి తీసి షూ పెడతాను చూడండి. ఒకసారి జాగ్రత్త తీస్తాను. 1 minute. బయటికి తెచ్చి షూ పెడతాను చూడండి. ఇదే సిరోజా బేబీ. చాలా నీట్గా అయితే గ్రోతింగ్ అయితే మదర్స్ అయితే ఇస్తున్నారు. ఐ థింక్ ఇది మేలా ఫీమేలా అప్పటికి వెళ్ళి చూస్తే అది పెద్ద సైజు ఉంటే అదే ఫీమేల్ అనుకుంటా. అదే మేల్ అనుకుంటా. లేదు అదే మేల్ కదా నాకు తెలిసి. రెండు పక్కన పెట్టి షూ పెడతాను చూడండి. చూసుకోవచ్చు. ఇదైతే మేల్ గాయ్స్, ఇదైతే ఫీమేల్ పక్క. అది మాత్రం ఇదైతే మేల్, అదైతే ఫీమేల్. దీనికి గ్రోయింగ్ అయితే కొంచెం ఇదైతే అయినట్టుంది, లేట్ అయితే అయినట్టుంది. ఇప్పుడు బాగా గ్రోతింగ్ అయితే అవుతున్నాయి. 2 days నేను క్యాంప్ వెళ్ళిన వల్ల అయిపోయింది. రైట్ చేస్తాం. నేను మదర్ ఫాదరు నీట్గా వచ్చి తింటే హ్యాండ్ మేడ్ ఇది. అలా బయటకు వదులుతూ ఉండరు మీరు. లేదంటే బయట వాళ్ళ మదరు ఫాదర్ ఎలా తింటున్నాయో అలా చూస్తే అలా చూసేసి ఇవి కూడా అలాగా తినడం మొదలవుతాయి. ఇప్పుడు అవసరం లేదు, నేనున్నాను కాబట్టి ఇప్పుడు బయటికి తెచ్చాను. బయటనే ఫీడ్ చేసేస్తాయి అనేసి. లేదంటే అసలు తేను. అదైతే రెడ్ సిరోజా. నా ఫేవరెట్ అయితే అదే, కానీ అది నా హ్యాండ్లోకి వచ్చి అంటే తింటుంది ఎప్పుడో. ఇప్పుడు మాట్లాడుతాను కాబట్టి కొంచెం భయపడుతుంది. అది ఇప్పుడు ఫీడర్స్ ఇవి పెట్టేస్తాను. నావల్ పెట్టి షుగర్ చూడండి. ఒకటి పెట్టాను. ఇంకోటి కూడా పెట్టాను. ఈ బేబీని అయితే ఇప్పుడు బయటకు వదిలేస్తాను. ఇదైతే ఓను తినేస్తాయి. అయితే లయాని ఇప్పుడు కూర్చొని ఉంది. దీని అగ్ని నుంచి అయితే బయటకు వచ్చేది రేపే నాకు తెలిసి. బేబీ అనింది. అది ఎక్కడైతే టోపీ అయితే కరెక్ట్ కూర్చోలేదు. కూర్చున్నది భయం కట్టెళ్ళింది. ఇక్కడైతే ఎగిరీలు ఉండాలి. బయటికి వెళ్ళండి. చూసుకోవచ్చు. ఇవే నా లాఫ్ట్. ఇంకా పైన ఉంటాయి. పైన చూపెడతాను చూడండి. ఒకసారి వీడియో ఆపి చూసుకోవచ్చు. కనిపిస్తుందో లేదు మీకు? అదిగోండి అటు వెళ్ళి ఇప్పుడు చూడండి. ఓపెన్ ఏరియాలోకి వస్తే కనిపిస్తాయి. అదిగోండి వెళ్తుంది చూసారు. అది ఇంకోటి అదిగోండి వెళ్తుంది ఇప్పుడు. అదిగోండి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మేత టైం అయిపోయింది కాబట్టి దిగిపోతాయి. కనిపిస్తుంది మీకు? క్లారిటీ వస్తుందో లేదో ఇప్పుడు చూడండి. కనిపిస్తుందా? ఇదిగోండి ఇటా వస్తున్నాయి. అదిగోండి ల్యాండ్ అయితే పర్వాలేదు. ల్యాండ్ అవ్వకపోతే అదిగోండి వెళ్ళిపోయింది నా పక్క నుంచి. హైట్ అయితే లేవు, ఇప్పుడు దిగిపోయి డౌన్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంక రౌండ్లు వేస్తున్నాయి, పర్వాలేదు. అదిగోండి ఆ దూరం వెళ్తున్నాయి. ఇప్పుడు మా ఇంటి చుట్టూ వేస్తాయి, ఎక్కడికి వెళ్ళవు.
ఎగిరీలు అంటే అవి 2 ఎగిరీలు. ఇంకా డౌన్లోనే ఒక సాదా ఉంటుంది. అదిగోండి మీకు ఆ డాబా మీద కనిపిస్తుందా లేదా మరి, అదిగోండి ఇప్పుడు కనిపిస్తుందా డాబా మీద ఏదో ప్రూర్ వైట్ అది, అదిగోండి పైకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. ఇదిగోండి చాలా మంచివి ఈ ఎగిరీలు అంటే ఎగిరీలే, చాలా బాగా కొడతాయి. నేను వదిలి ఇప్పుడు టైం ఎంత అయింది కరెక్ట్గా, టైము అసలు డౌన్ అవ్వట్లేదు. ఇప్పుడు 5 అయింది టైము. నేను 2:30గా లెగ్గాను మధ్యాహ్నం. అంటే మామూలుగా గూట్ తీసేసరికి ఇవి 2 బయటకు వచ్చి ఫ్లై అయితే అయిపోయాయి. అవి ఉంటే గూట్లా లేదంటే గాలిలా అంతే. ఇప్పుడు దిగిపోతాయి నాకు తెలిసి, అదిగోండి రెక్కలు చాపేస్తా దిగిపోతాయి.